ఒకసారి వీడియో చూడండి. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్లో మకాం మార్చి బయటికి రాకుండా దాక్కున్న వ్యక్తివి నువ్వు. ఈరోజు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో అని కూడా బయటికి చెప్పుకోలేనంత భయంతో వణికిపోతున్న వ్యక్తివి నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. చూసారుగా, ఇప్పుడు ఈ అద్భుతాన్ని చూడండి. హీరోయిన్ అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారితో పోల్చాలని రూల్ లేదు. ఒకవేళ అలా పోల్చాల్సి వస్తే తమిళనాడులో ఎంజీఆర్ గారితో పోల్చండి, ఆంధ్రాలో ఎన్టీఆర్ గారితో పోల్చండి. ఒకవేళ మీరు పొలిటికల్ గా పోల్చాల్సి వస్తే జగన్ గారితో పోల్చండి. చూసారుగా, ఇది పంచాయతీ. ఒక వీడియోలో ఏమో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకో వీడియోలో టీవీకే కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు. ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ లో పనిచేశాడంట. ఓడిపోయే టైంలోనే పవన్ కళ్యాణ్ గారు సామాన్యులకు సీట్ ఇస్తాడంట. గెలిచే టైంలో ఎవరంట? విజయ్ గారి పార్టీలో పనిచేశాడంట. భయ్యా, ముందు విషయం విజయ్ గారికి తెలుసా? ఇంకా విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారితో పోల్చకూడదంట. ఎన్టీఆర్ గారితో, ఎంజీఆర్ గారితో పోల్చాలంట. ఇంకా వైఎస్ జగన్ గారితో పోల్చాలంట. ఎందుకంటే ఆయన సింగిల్ గానే పోటీ చేశాడు, ఈయన సింగిల్ గానే పోటీ చేశాడంట. సో వైఎస్ జగన్ గారితో పోల్చాలంట. భయ్యా, విజయ్ గారు 108 సీట్లు గెలిచారు, జగన్ గారు 11 గెలిచారు. వీళ్ళిద్దరిని పోల్చడం ఏంటి సంబంధం లేకుండా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. జనసేనలో పనిచేసా అంటావు, మరి జనసేన కండువా కప్పుకోవాలి కానీ వైఎస్ఆర్సీపీ కండువా ఎందుకు కప్పుకున్నావు? కొంచెమైనా మనస్సాక్షి ఉండాలి మాస్టారు. రేపొద్దునేంటి యుఎస్కి వెళ్ళి రిపబ్లికన్ పార్టీ మాదే అని ట్రంప్ మావాడే అంటారా? అన్నా అంటారు. ఒకవేళ అదే జరిగితే గుర్తుపెట్టుకోండి, యుఎస్ లో రిపబ్లికన్ పార్టీకి కండువాలు ఉండవు. ఆ విషయం మర్చిపోయి రిపబ్లికన్ పార్టీ కండువా కుట్టించుకొని దాన్ని మెడలేసుకుని మాట్లాడతారేమో. వేసుకున్న 5 నిమిషాలకు దొరికిపోతారు. ఆయన ఇదేందో నాకు అర్థం కావట్లేదు. అబద్ధం చెప్పిన 5 నిమిషాలకి ఎలా దొరికిపోతారు మాస్టర్ మీరు?